రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ పై ఆయన దూకుడుకు అమెరికా సెనేట్ కళ్లం వేసింది. అధ్యక్షుడు యుద్ధ అధికారులను పరిమితం చేసే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్ తో కలిసి ట్రంప్ ఇరాన్ పై యుద్ధానికి దిగారు. యుద్ధంపై ట్రంప్ అధికారులను పరిమితం చేసేందుకు డెమోక్రేట్లు అనేక సార్లు సెనేట్ లో ఓటింగ్ నిర్వహించారు. గతంలో అయితే వారి తీర్మానాలకు తగినంత ఓటింగ్ లభించలేదు. డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కెయిన్ తాజాగా మరోసారి సెనేట్ ముందుకు తీర్మానంగా ప్రవేశపెట్టారు. యుద్ధ ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ పై దాడులు యుఎస్ దళాలు పాల్గొనకూడదని అందులో తెలిపారు. ఈ తీర్మానానికి 50 మంది అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి త్వరలో తుది ఓటింగ్ జరగనుంది. ఇది చట్టంగా మారితే కాంగ్రెస్ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చే వరకు ట్రంప్ ఇరాన్ పై ఎలాంటి దాడులకు ఆదేశించకూడదు. యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలపై కాంగ్రెస్ తిరిగి పర్యవేక్షణ చేపట్టారని ఓటింగ్ సందర్భంగా డెమోక్రటిక్ సెనేటర్ చక్ షుమర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్న పిల్లాడిలా ఉన్నాడని వ్యాఖ్యానించారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ పై ఆయన దూకుడును అమెరికా సెనేట్ కళ్లం వేసింది. అధ్యక్షుడు యుద్ధ అధికారులను పరిమితం చేసే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి పెంటపాటి పుల్లారావు గారు లైవ్ లో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. ట్రంప్ యుద్ధ అధికారులను పరిమితం చేస్తే తీర్మానాన్ని సెనేట్ ఆమోదించడం ఎంత కీలక పరిణామం అంటారు? కీలకమే కాదు. ఇప్పుడు నుంచో అమెరికాలో ఉన్న పద్ధతి ఏంటంటే 3 స్తంభాలు ఉన్నాయి. కోర్టులు ఒకటి, పార్లమెంట్ ఒకటి, ప్రెసిడెంట్ ఒకటి. ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెక్స్ పెట్టారు, అంటే హద్దులు పెట్టారు. ఇలా మీరు అందరు కలిసి పని చేయాలి. 250 సంవత్సరాల క్రితం కింద వస్తారు. ఇప్పుడైనా రాష్ట్రపతి వాళ్ళు ప్రెసిడెంట్ పవర్ ఎక్సీడ్ చేస్తే ఆఫ్ చేసే పని సెనెట్ ఉన్నారు. అలాగే సెనెట్ కూడా ఇష్టం వచ్చింది చేయలేదు. కానీ వీళ్ళతో తీర్మానం పాస్ చేశారంతే కదా, చట్టం కాదు కదా తీర్మానం. అంటే వాళ్ళు తీర్మానం మెజారిటీతో పాస్ చేశారు. అక్కడ ఉన్న చట్టం ఏంటి, 60 రోజుల తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతే అప్పుడు సెనెట్ పర్మిషన్ తీసుకోవాలి. మనం 50 రోజులకు ఎంతకో ఏప్రిల్ 11 45 రోజులు యుద్ధం ఆఫ్ చేశాను. మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తే 60 రోజుల వరకు చేయొచ్చు, మళ్ళీ ఆఫ్ చేయొచ్చు. డొనాల్డ్ ట్రంప్ దాని గురించి ఏమీ ఆగడం వెళ్ళిపోతాడు. ఇంకో ప్రెసిడెంట్ అయితే ఏదో భయపడతాడు, దాన్ని భయపడే పరిస్థితి లేదు. ఇది కోర్స్ నేను అన్నట్టుగా ఏదో హద్దు వచ్చేసింది అని ఉంటారు, కానీ పెద్ద లెక్క పెట్టాడు ప్రాక్టికల్. ఎందుకంటే అమెరికాకి యుద్ధం చేసే పవర్స్ ప్రెసిడెంట్తో ఉంటాయి. సడన్ గా వస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఆయన అణుయుద్ధం స్టార్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోకర్లేదు. ఆయన దేశం డేంజర్ లో ఉన్నది అని అనుకున్నాడంటే ఇష్టం వచ్చింది చెప్పి, అమెరికన్ జీవితాలు డేంజర్ లో ఉన్నాయంటే ఇష్టం వచ్చి ఇవి ఒక నామకే వస్తాయి. ఏం యుద్ధం ఆఫ్ చేయదు. ఇంకో ప్రెసిడెంట్ అయితే ఏదో భయపడతాడు, ఏదో అలా భయపడే లెక్క కాదు. కాబట్టి లెక్క పెట్టదు. 60 రోజులు యుద్ధం తర్వాత చెప్పాలి. మనం ఏమన్నాడు, 50 రోజులు యుద్ధం చేసినా ఆగిపోయింది కదా, మళ్ళీ యుద్ధం చేసినప్పుడు మళ్ళీ 60 రోజులు దాటితే చూద్దాం, అదే చట్టం. సో అందువల్ల ఏదో యుద్ధం ఏంటి చేయకూడదు ఇరాన్తో లేదు, అంత ఆలోచించుకునే పని లేదు. చలో మళ్ళీ అడుగుతున్నా, సడన్గా ఎవరో అటాక్ చేస్తే అమెరికాని ఏం చేయాలి? ఇరానే ముందర బాంబులు వేసిందంటే మీరు చేయొచ్చా? చేస్తారు. ఇరాన్ మమ్మల్ని అటాక్ చేస్తుందంటారు, అప్పుడు ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. అక్కడ ఉన్న
ఏదో దేశంతో ముందర అటాక్ చేసి ఇరాన్ తిరుగుబడతాను మళ్ళీ అటాక్ చేస్తే ఆయన దిగిపోతాను. ఏముండవు. వార్ పవర్స్ యుద్ధం చేసే అధికారం. పుల్లారావు గారు, చెప్పండి. అదే విధంగా ఈ తీర్మానం వెనుక ప్రధాన రాజకీయ కారణాలు ఏమై ఉంటాయంటారు? రాజకీయ కారణాలు ఏంటంటే కొంతమంది ఆ 100 మంది సెనెట్ లో ఇద్దరు రిపబ్లికన్స్ కి కోపం వచ్చింది ట్రంప్ మీద. ఎందుకంటే వాళ్ళు ఇంకా 6 నెలల్లో వాళ్ళ టర్మ్ అయిపోతుంది, కొత్త టర్మ్ రాకుండా చేశారు. సో వాళ్ళు డెమోక్రాట్స్ తో కలిసి ఓటారు. ఏ రాజకీయ కారణం. డెమోక్రాట్స్ కి మెజారిటీ లేదు. ఒక 2-3 సెనేటర్స్ వాళ్ళని ఓడించాడు ట్రంప్. ఓడించినా ఇంకా టర్మ్ ఉన్నది, అది ఇంకా 9 నెలలు 8 నెలలు. సో ఇలా ఓటేశారు. సో అది దీని వెనకాల ఉన్నారు రాజకీయం. వాళ్ళు ఏమంటున్నారంటే సెనెట్ లో మీరు మాతో డిస్కస్ చేస్తే మీతో డిస్కస్ చేసే పని లేదు, మీకు ఊరికనే ఇన్ఫార్మ్ చేయాలి, మీకు చెప్పాలి అంతే అంటున్నారు. సో అది పరిస్థితి. మీరు చూసే పెద్ద అనుకున్నారు ఏదో యుద్ధం ఆఫ్ చేసేది కాదు. సో ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చింది, అని లెక్కబెట్టడు, ఎవరు పట్టించుకో చూస్తారు కదా మీరు రేపు వెళ్ళుంటా. పుల్లారావు గారు, అదే విధంగా దీనిపై ట్రంప్ ఆయన వైఖరి మార్చుకునే అధికారం ఏమైనా ఉందంటారా? అవకాశం ఉందంటారా? అస్సలు మార్చుకునేది లేదు. ఆయన మళ్ళీ ఎలక్షన్ నిలబడటానికి ఆయన ఛాన్స్ లేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఏదో ఎలక్షన్ మళ్ళీ పోటీ చేస్తా, నేను ఓడిపోతా, ఏదొస్తానని లేదు. ఆయన వైఖరి, ఆయన స్టైల్ ఒక రకమైన కారణాలు ఉన్నాయి. ఆయన నమ్మకం ఏంటంటే అలాగా అన్ప్రెడిక్టబుల్ గా ఏం చేస్తాడో తెలియదు అనేది ఆయన లాభం వస్తాడు. అలా చేస్తాడు. అందువల్ల మా వైఖరి మార్చుకోదు, ఏం మార్చుకోదు. కానీ అయితే మనం ఆలోచించేది ఏంటంటే మళ్ళీ ఇరాన్ స్టార్ట్ అవ్వడం. ఎందుకంటే 100 కారణాలు ఉన్నాయి దాని గురించి. సో మనం 2-3 రోజులు ఆగితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆగిపోతుంది అది నాకంతే. పుల్లారావు గారు, ఈ తీర్మానం చట్టంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఏం అవకాశం మారలేదు. రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగం మార్చాలంటే సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి, సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. భారతదేశంలాగా ఊరుకునే రాజ్యాంగం మార్చేసి 130 మార్చాము. నాకు సరిగ్గా నంబర్ జ్ఞాపకం లేదు. అక్కడ ఇప్పుడు 30 సార్లే మార్చారు దాదాపు. ఆ 30 సార్లు 10-15 దేశం సృష్టించిన 1776లో 10 సంవత్సరాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి తర్వాత 15 సార్లే 16 సార్లు ఎన్నో రాజ్యాంగం మార్చారు. 250 సంవత్సరాలు. భారతదేశం లాగా పొద్దున్న లేచి మార్చేయాలి రాజ్యాంగం అంటే మార్చేసేది కాదు. అస్సలు ఛాన్స్ లేదు. అది మీరు ఆలోచించండి. 240 సంవత్సరాల్లో 15 సార్లు మార్చారు. మనం 75 సార్లు, 120 సార్లు, 130 సార్లు మార్చాం. అంటే సంవత్సరానికి 2 సార్లు మారుస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి మారుస్తాం మ్యాక్స్. ఏం అవే పని కాదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్